హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధరిస్తున్న షూ ₹1,00,000 అంటూ ఒక వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అది ఆ షూ నిజంగా ₹1,00,000 కాదా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. నిజంగా ₹1,00,000 షూ ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే ఒక సీఎంగా ఆయన వాడడం వల్ల తప్పేంటి? ఈ విషయం పైన మీ యొక్క ఉద్దేశం తెలియజేయండి. అవునండి, చూస్తున్నాము మనం. రేవంత్ రెడ్డి గారు షూ వాడేది ₹1,00,000 విలువ అంటూ 93,000 అంటూ రకరకాల పోస్టులు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ₹1,00,000 ఉంటుందా, ₹93 ఉంటుందా, ₹900 ఉంటుందా, ₹93,000 ఉంటుందా అనేది ఆ షూ మేకింగ్ కంపెనీ డిసైడ్ చేస్తుంది. దాని క్వాలిటీ అండ్ బ్రాండ్ని బట్టి 1,00,000 ఉంటుంది, ఇంకా 5,00,000 షూ కూడా ఉంటుండొచ్చు మార్కెట్లో. లేవని కాదు, ఉండకూడదని కాదు, ఉండవని మనం చెప్పడానికి అవకాశం లేదు. అయితే ఒక ప్రజానాయకుడు ఉండి ఖరీదైన వస్తువులు వేయడం అనేది కొంచెం నాన్ సింక్గా ఉంటుంది. మనం కొంచెం ఎందుకంటే ప్రజానాయకుడు అంటే వాస్తవానికి రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయడానికి వస్తాము, మాకు సుఖాలు సౌఖ్యాలు సౌభాగ్యాలు ఇవేవి అక్కర్లేదు, ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోసమే ప్రజాసేవ చేయడానికే మేము రాజకీయాలకు వచ్చామంటూ బీరుబాలు పలుక్కుంటూ రాజకీయ రంగ ప్రవేశం చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. సహజంగా వాళ్ళు డాబుసరిని ప్రదర్శించడానికి ఇష్టపడరు. మనం గత తాలూకు స్వాతంత్ర పోరాటం నుంచి కానీ అంత ముందు తర్వాత కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సుమారు ఒక 20 నుంచి 30 ఏళ్ళకు వెనక్కి వెళ్తే రాజకీయ నాయకులు చాలా నిరాడంబరతో ఉంటారు. మనకు తెలుసు, ఈ తరం కూడా ఉన్నారు. గుమ్మడి నరసయ్య లాంటి వారి నాయకులు. గుమ్మడి నరసయ్య గారు మనకు తెలుసు, ఖమ్మం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి, ఇల్లందు నుంచి పోటీ చేసినటువంటి. సరే, అది పార్టీ పేరు ఏదైనా సరికి వాళ్ళ పార్టీ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ పార్టీలో కూడా రిచ్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గుమ్మడి నరసయ్య గారి వ్యక్తిత్వం అలాంటిది. కేవలం గుడిసెల్లోనే ఉండి ఈ రోజుకున్నారు. ఆ తర్వాత కూడా చాలామంది ఉన్నారు. ఆయన వేరే వాళ్ళు లేరని కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులు అనేది నిరాడంబరంగా ఉండడం, ఆస్తులు సేకరించినట్టునా కూడా సేకరించినట్టుగా కనపడడం, కొంచెం ఏంటంటే ఆ డాబు సరిగి పోకుండా సింప్లిసిటీగా వెళ్ళడం, మామూలు కద్దరు దృష్టిలో వాడడం, లేదా సింప్లిసిటీ గాడ్జెట్స్ ఉండాలా వద్దా, సెల్ ఫోను ₹1000 అయిన సెల్ ఫోనే, 5,00,000 అయిన సెల్ ఫోనే, లేదా 30,000 అయినా సెల్ ఫోనే అవుతుంది. మరి ఎంతవరకు వాడాలనేది వాళ్ళ విచక్షణ వివేకం బట్టి ఉంటుంది. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రజల ముందుకు వస్తున్నప్పుడు, ఇప్పుడు మారుతున్నటువంటి ఈ రోజున్న టెక్నాలజీ ప్రకారం ప్రతిదీ కూడా మనం గ్యాస్ప్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఈజీ టెక్నాలజీ ప్రకారం ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. అంటే గతంలో మనం చూసాం, సీసీ కెమెరాలు లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు జరిగేది. ఏ విధంగా జరిగితే ఆ విధంగా జరిగేది. సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత మనం ఆ సాక్ష్యాలను మార్చలేము, క్రైమ్ని ఈజీగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇంకా రకరకాలైన విషయాల్లో టెక్నాలజీ ఎంతో ఉపయోగించుకొని మనం డిటెక్షన్ చేస్తున్నాం. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఒక ఫోటో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే, మనం ఎక్కడ పాయింట్అవుట్ చేస్తే దాని తాలూకు సిమిలారిటీస్ ఉన్న ఫోటోలు చూపిస్తుంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేసిన షూ మనం మార్క్ చేసి చూసుకుంటే, సెర్చ్ చేస్తే ఆ తాలూకు ఫొటోస్ కానీ, ఆ తాలూకు కంపెనీ కానీ, ఆ తాలూకు ఫొటోస్ ఆటోమేటిక్గా గూగుల్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. మన గూగుల్లో ఉన్న ఫోటోలు ఏంటంటే వెబ్సైట్లో ఆల్రెడీ సేల్స్ అమ్మకానికి పెట్టినటువంటి అమెజాన్ లాంటి సంస్థలు కానీ రకరకాల ఏ సేల్స్ అవుతున్న కంపెనీలో ప్లాట్ఫామ్లో ఉన్న ఫొటోస్ ప్యారల్గా చేసి చూపిస్తుంది, మ్యాచ్ కట్ చూపిస్తుంది. అంటే ఇక నేను వేసుకున్నటువంటి షూ అది ఆటోమేటిక్గా వేరే ఆల్రెడీ మా సోషల్ ప్లాట్ఫామ్లో 93,000-95,000 కమ్మేటటువంటి షూ నేను వేసుకున్నానని మ్యాచ్ కట్లో చూపిస్తుంది. బహుశా ఇది ఎక్కువ శాతం నమ్మడానికి దగ్గరగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 100% కరెక్ట్ అవుతుంది కూడా లేదు. ఎందుకంటే బహుశా పోలికలను కలిగి ఉండవచ్చు, కానీ యాసిస్ రేట్ అయితే అవుతుందని మనం చెప్పలేము. అంటే నిజమని గట్టిగా చెప్పలేము, అబద్ధమని గట్టిగా చెప్పలేము. సో సిమిలారిటీస్ అయితే ఉంటుంది. ఏదైతేనప్పటికీ అక్కడ ఏదైతే మన సోషల్ మీడియాలో చూస్తూ కంపారిటివ్గా చూపిస్తున్నట్టు ఫోటో అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చూస్తే, సోషల్ ప్లాట్ఫామ్ చెప్తున్నట్టు విషయం చూస్తే ఖచ్చితంగా అది కాస్ట్లీ షూ అని తెలుస్తుంది. మరి ఆయన వేసుకోకూడదా, వేసుకున్న తప్పేంటి అనేది అది వాళ్ళు చెప్పాలి. తప్ప ఒప్ప అనేది ఆ ప్రజానాయకుడు కానీ, ఆ ప్రజానాయకుని ఇష్టపడే అభిమానులు కానీ చెప్పాలి. ఎందుకంటే గతంలో ఈ సదరు వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారే ఇతర పార్టీలను లేదా గతంలో బీఆర్ఎస్ పార్టీనే రకరకాల విమర్శలు చేసిన వ్యక్తి సేమ్ అదే తప్పిదాలను అవే పొరపాటును తాను చేస్తూ, కవిత 5 లక్షల వాచ్ ఎందుకు పెట్టుకుంది, ఆయన ఇలా ఎందుకు వాడాడు, ఈయన ఇలా కారు ఎందుకు ఈ కారులో తిరుగుతున్నాడు అని ప్రశ్నించినట్టు రేవంత్ రెడ్డి తాను మళ్ళీ అదే విధంగా బిహేవ్ చేస్తే, మన గ్రామీణ స్థాయిలో ఒక సామెత ఉంటుంది, కోడలికి బుద్ధి చెప్పిన అత్త ఏదో గట్టెమ్మడి తిరిగినట్టుగా
ఇవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చే తాను అదే పొరపాట్లు చేస్తే కొంచెం నాన్సింగ్గా ఉంటుంది, రేపు ప్రజలు విశ్వసనీయత దెబ్బతింటుంది. దీని లిఫ్ట్ రాబోయే ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంత ధర కానీ అంతకు మించిన ధర కానీ వేసుకోవద్దని ఎవరు చట్టం చెప్పదు, ఇతర వ్యక్తులు ఎవరు కూడా చెప్పరు. ఏదైతే గతంలో నువ్వు విమర్శించావో, ఏదైతే నువ్వు ఇండికేట్ చేశావో, ఇప్పుడు అదే విషయాన్ని ప్రజలు గుర్తు చేయడానికి సోషల్ ప్లాట్ఫామ్లో నువ్వు ఆ రోజు చెప్పావు, నువ్వు ఇంత కాస్ట్లీ వేస్తున్నావు, నీకు అంతమంది రాజకీయంలో అయినప్పుడు ఈయన ఏదో పెయింటర్గా పనిచేశాడని, వాల్ పెయింట్స్ రాసుకున్నాడని, ఆ స్థితి నుంచి మరి ఇన్ని లక్షల షూ, ఇంత ఖరీదైన బట్టలు, మరి ఇంతవరకు కూడా నువ్వు ఏది కూడా జాబ్ చేయలేదు, ఏ విధమైన పదవి పెద్దగా అనుభవించింది లేదు, నేనే వ్యాపారాలు లేవు, నాకు కంపెనీలు లేవు అని ఎప్పుడు కూడా అని చెప్తూ ఉంటాడు. నాకేమో కాంట్రాక్ట్ కంపెనీలు లేవు, అవి ఇవి లేవు అని. మరి ఏమి లేనటువంటి వ్యక్తికి ఆల్ ఆఫ్ సడన్గా ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఎలా గెలవగలిగాడు? మరి ఇప్పుడు వేస్తున్నటువంటి ఖరీదైన డ్రెస్సులకు విలువ ఏంటి అని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వాటికి సమాధానం వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అది ధరగలయా, ధర తక్కువయా, పోనీ జరగకుండాదో తెలియకుండానో పొరపాటు జరిగినప్పుడు దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేయడం కానీ, దానికి సంజాయిషి ఇచ్చే ప్రయత్నం కానీ చేసి ఉంటే హుందాతత్వంగా ఉండేది. బట్ అతను ఏం సమాధానం కానీ, రిప్లై కానీ, దీన్ని ఖండించడం కానీ, ఏదంటే సమాధానం చెప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురు కాకుండా కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఇలాంటి విమర్శ నుంచి రేవంత్ రెడ్డి గారు బయటపడతారు. ఎందుకంటే ప్రజలు స్పష్టంగా సోషల్ మీడియాను నమ్ముతున్నారు. ఆ సోషల్ మీడియాను నమ్మిన వార్తల ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా గెలుపు కారణమైంది. మళ్ళీ అదే సోషల్ ప్లాట్ఫామ్లో ఇలా నెగిటివ్ వార్తలు కాంగ్రెస్ గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి రావడం ఖచ్చితంగా శుభపరిణామం కాదు, ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ తప్పును దిద్దుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది కానీ, వ్యక్తిగత అభిమానులు కానీ శ్రద్ధ పెట్టుంటే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.